ప్రభువైన యేసుక్రీస్తు మధురనామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాక్యము ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రహాము శారా జీవితంలో దేవుడు గర్భఫలం వారు వృద్ధాప్యంకి వచ్చినప్పుడు దేవుడు శారాతో వాగ్దానం చేశాడు, నేను నీకు గర్భఫలము అనుగ్రహిస్తున్నాను. శారా నవ్వుకుంది. దేవుడు మరొకసారి నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని చెప్పి అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు అలాగే అబ్రహాం శారా జ్ఞాపకం చేసుకుని ఒక కుమారుని అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 24వ వచనంలో యెహోవా నగు నేను సమస్తము జరిగించువాడు. ఆయన సమస్తాన్ని జరిగించువాడు. ఆయన ఏమైనా చేయగలడు. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 25వ వచనంలో యేసు నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమే. దేవుడు యేసు ప్రభు యొక్క సహాయాన్ని కోరుకున్నట్లయితే ఆయన ఏమైనా చేయగలడు. పిల్లరా, దీర్ఘకాల రోగస్తులను బాగు చేశాడు. అనేక మంది శాతాను శక్తుల చేత బాధపడుతున్నప్పుడు వారిని విడిపించాడు. అనేక మంది చూపునిచ్చాడు. అనేక మంది రోగాలను ఆయన బాగు చేశాడు. కొద్ది కాలం ఆయనను బాగు చేసే దేవుడిని ఆయన సహాయం కోరుకున్నట్లయితే ఆయన తప్పుగా నీ జీవితంలో అద్భుతం ఆశ్చర్యకార్యాన్ని జరిగించేటువంటి మహాత్ముడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూర్చబడుచున్నవని ఎరుగుదు. ఆయన ప్రేమించే బిడ్డలకు ఆయన సమస్తాన్ని జరిగించి అనుగ్రహించేటువంటి మహాదేవుడు. ప్రార్థన చేసుకుని దేవుడి కొద్ది మాట దీవించుగా. మహాపరిశుద్ధుడైన తండ్రి, వందనాలు. ఇది కాలం ప్రార్థన ఏకిస్తున్నటువంటి వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారి అక్కలు తీర్చండి. నేను సమస్తమును జరిగించి వాడును వాగ్దానం చేసావు తండ్రి. దేవా, మీ బిడ్డలు వారి కుటుంబాలు ఏమైతే అవసరాలు లోట్లు ఉన్నాయో ప్రభు వాటన్నిటి తీర్చండి. వారి అనారోగ్య పరిస్థితి విడిపించి స్వస్థపరచండి. కాలం ప్రార్థన ఏకిస్తున్నటువంటి వారిని, వారి కుటుంబాలని ఆయన మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా ప్రభు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించి ఆశీర్వదించుగాక.